అలాగే విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పుడే మీడియాతో కూడా మాట్లాడారు. కల్నాల్ సోఫియా, అలాగే విక్రమ్ మిశ్రీ, వ్యోమికా సింగ్ మీడియాతో కూడా మాట్లాడి అనేక రకాలైనటువంటి అంశాలు, అంటే పాకిస్తాన్ చేసినటువంటి ఏదైతే నిన్న చేసినటువంటి దాడులు ఏవైతున్నాయో వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ భారత్లో ఉన్నటువంటి 4 ఎయిర్పోర్ట్స్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులకు కూడా తెగబడినట్టు తెలుస్తుంది. దాదాపు 300 నుంచి 400 వరకు కూడా ఆ డ్రోన్లను వినియోగించినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క బటిండా, ఉదంపూర్ లాంటి ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేసుకొని దాడులకు తెగబడేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. భారత్లో ఉన్నటువంటి విమానాశ్రయాలు, అలాగే కొన్ని స్కూల్స్, వీటితో పాటు ప్రార్థనా మందిరాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేయాలి అని చెప్పేసి వ్యూహరచన కూడా చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు గురుద్వారాల మీద దాడి చేసి తద్వారా భారత్లో మత ఘర్షణలకు పాల్పడాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది అని చెప్పేసి కూడా ఇందాక మిస్త్రీ కూడా మాట్లాడుతూ ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని పాకిస్తానీ దాడులకు కూడా తెగబడినట్టు చెప్తోంది. ముఖ్యంగా ఏదైతే కరాచీ, లాహోర్ మధ్య విమానాలు తిరగడం లేదు అని చెప్పేసి, ఎయిర్ స్పేస్ని మూసేసామని చెప్పేసి చెప్పినటువంటి పాకిస్తాన్ కరాచీ, లాహోర్ల మధ్య విమానాలు కూడా తిరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఇప్పుడు ఆ మీడియా ముందు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సైనిక స్థావరాలే లక్ష్యంగా జరిగినటువంటి పాక్ దాడులకు సంబంధించి దాదాపుగా కూడా అన్ని డ్రోన్లను కూల్చేసినటువంటి సందర్భంలో ఆ డ్రోన్లకు సంబంధించి వాటిని తీసుకెళ్లి పరీక్షిస్తే అవి టర్కీకి సంబంధించినటువంటి సోనోఘాట్ అనేటటువంటి కంపెనీకి సంబంధించినటువంటి డ్రోన్లుగా కూడా గుర్తించినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క పాకిస్తాన్ మీద ప్రతిదాడి చేసేటటువంటి విషయంలో అంతర్జాతీయ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకున్నటువంటి భారత్ ప్రతిదాడులు చేసేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. భారత్లోకి చొరబడేందుకు దాదాపు 36 చోట్ల నుంచి పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది. 36 చోట్ల నుంచి చొరబాటుకు ప్రయత్నించినప్పటికీ కూడా దాన్ని అడ్డుకోగలిగామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. మరోపక్క గురుద్వారాల మీద, ఇందాక నేను చెప్పినట్టు గురుద్వారాల మీద దాడి చేయడమే కాకుండా దాడి చేసి అక్కడ మత ఘర్షణలకు సృష్టించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రయత్నాలు కూడా జరిగిందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఎస్పెషల్లీ లేహ్ నుంచి సర్క్రిక్ వరకు ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ఏదైతే ఈ 3 చోట్ల దాదాపు 36 చోట్ల లోపలికి వచ్చేందుకు, అంటే భారత్లోకి ప్రవేశించేందుకు డ్రోన్ల దాడులని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు, అలాగే కొంతమంది సైనికులు కావచ్చు ప్రయత్నాలు చేశారు. సో వాటిని కూడా తిప్పికొట్టామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ ఏదైతే అటాక్ చేసిందో వాటిని భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా వచ్చినటువంటి డ్రోన్స్ అన్నింటిని కూడా కూల్చేసినటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ దీనివల్ల పాకిస్తాన్కి భారీ ఎత్తున నష్టం కూడా వాటిల్లింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. మరోపక్క ఇప్పటికే కర్తార్పూర్కి సంబంధించినటువంటి కారిడార్ని కూడా క్లోజ్ చేశామని చెప్పేసి మిస్రీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. మరోపక్క భారత్కి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే పాఠశాల కావచ్చు, గురుద్వారాలు కావచ్చు, అలాగే విమానాశ్రయాలు కావచ్చు, వీటితో పాటు భారత్కి సంబంధించిన సైనిక స్థావరాలు ఏవైతున్నాయో వీటినే టార్గెట్గా చేసుకొని పాకిస్తానీ దాడులకు కూడా తెగబడినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా కానీ మనం చూసుకున్నట్లయితే పూంచ్ సంబంధించి అక్కడ ఒక స్కూల్ మీద దాడి చేయడంతో 2 విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి. సో వారితో పాటు అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, నర్స్ కావచ్చు, వాళ్ళు వేరే చోటకి వెళ్ళి దాక్కున్నారు అని చెప్పేసి కూడా తెలిసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా భారత్ చాలా సమర్థవంతంగా వీటిని ఢీకొట్టింది. అంతేకాకుండా పాకిస్తాన్ని తిప్పికొట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే ఇవన్నీ కూడా, అంటే నిన్న వాళ్ళు ఆ దేశానికి సంబంధించి ఏవైతే ఇవి వచ్చాయో డ్రోన్లు కూడా ఆ కంపెనీ కూడా చెప్పడం జరిగింది. సోనోఘాట్ అనే కంపెనీ, ఇది టర్కీకి సంబంధించినటువంటి కంపెనీగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే పాకిస్తాన్ ఎన్ని సార్లు దాడి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసినా, అంతేకాకుండా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు, అంటే దీనికంటే ముందు ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సందర్భంలో కూడా ఎక్కడ దాడి చేశారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దాని సమీపంలో ఉన్నటువంటి సైనిక స్థావరాలు ఏంటి అనేటువంటి వివరాలను కూడా ఒక మ్యాప్ రూపంలో ఇందాక మనం చూపించాం. సో దాన్నే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విదేశాంగ శాఖకు సంబంధించి కార్యదర్శి కావచ్చు, అంతేకాకుండా త్రివిధ దళాలకు సంబంధించి, అంటే ఎస్పెషల్లీ ఎయిర్ అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు కూడా అదే విషయాన్ని ధృవీకరించినటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించి IMF ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించినటువంటి సమావేశం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి నిధులు ఇవ్వవద్దు అని చెప్పేసి ఇప్పటికే కోరాము. అంతేకాకుండా IMFలో సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఈ సభ్య దేశాలకు సంబంధించి వారితో కూడా సంప్రదింపులు చేస్తున్నాం. ఖచ్చితంగా భారత విదేశాంగ మంత్రి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో కూడా మాట్లాడిన తర్వాత ఏదైతే ఈ ఓవరాల్గా చూస్తే IMF నుంచి నిధులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పాకిస్తాన్ నిన్న భారీ
దాడికి ప్లాన్ చేసింది. ఈ భారీ దాడుల్లో ఎస్పెషల్లీ గురుద్వారాలను టార్గెట్ చేసింది. మొన్న చెప్పినట్టు ఇప్పుడు 3 సిక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయారు. సో అలా చనిపోవడం వల్ల గురుద్వారాలని టార్గెట్ చేయడం వల్ల భారత్లో మత కల్లోలం సృష్టించాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడింది అని చెప్పేసి కూడా ఇందాక మిస్రీ కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా కానీ వాటి అన్నింటినీ ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఓటీవ్ శ్రీదేవి. థ్యాంక్ యూ రాజు.